99 మంచి నిర్ణయాలు నీ జీవితాన్ని కట్టలేకపోవచ్చేమో, కానీ జీవితంలో తీసుకునే ఒక్క చిన్న తప్పుడు నిర్ణయం బ్రతుకును అతలాకుతలం చేస్తుంది. 99 మంచి నిర్ణయాలు నీ జీవితాన్ని కట్టలేకపోవచ్చు. 99 మంచి నిర్ణయాలు జీవితంలో శిఖరాల మీద నిన్ను కూర్చోబెట్టలేకపోవచ్చు. శిఖరాల మీద కూర్చొని నిన్ను కుప్పలాగా కూల్చేది ఒక చిన్న తప్పుడు నిర్ణయం. మోషే తీసుకున్న ఆ తొందరపాటు నిర్ణయం మోషే బ్రతుకును అరణ్యం పాలు చేసింది. ఎందుకు మోషే అరణ్య పాలైపోయాడు? మరలా చెప్తాను. తన బలాన్ని నమ్ముకున్నాడు, తన శక్తిని నమ్ముకున్నాడు, తన సామర్థ్యాన్ని నమ్ముకున్నాడు. అమ్మా, అయ్యా, నీకెంత శక్తి ఇచ్చినా, దేవుడు నీకెంత బలం ఇచ్చినా, నీ శక్తి సామర్థ్యాలను నమ్ముకోకు. శక్తి సంపన్నుడైన దేవుని నమ్ముకుని బ్రతుకుదువుగాక. నీ బలాన్ని నమ్ముకొని బ్రతుక్కో, నీ తెలివిని నమ్ముకొని బ్రతుక్కో, నీ జ్ఞానాన్ని నమ్ముకొని బ్రతుక్కో. ప్రతి క్షణం నేను బలహీనున్నయ్యా, నా బలం నీవే. నేను పిరికోడినయ్యా, నా ధైర్యం నీవే. నేను నిస్సహాయున్నయ్యా, నా సహాయం నీవే అని బలహీనుడిగా నువ్వు మారి ఆయన బలం మీద ఆధారపడు. నువ్వు బలహీనుడిని అని ఒప్పుకున్న ప్రతిసారి ఆయన బలం నిన్ను కమ్ముకోవటం ప్రారంభిస్తుంది. నీ బలానికి మించిన కార్యాలు దేవుడు నీ ద్వారా జరిగిస్తాడు.